రే దేవదాసు, బంగారం లాంటి 5 గంటలు దొరికితే ఆ అమ్మాయి చూడు నీళ్ళని చూస్తూ సైలెంట్గా టైం వేస్ట్ చేస్తుంది. ఇది అన్యాయం కదరా? ఏంటి దేనికో ఫీల్ అవుతున్నట్టున్నావు? నీళ్ళేంటి ఇంత పైకొచ్చాయి? 5 నిమిషాల ముందు ఇక్కడ నీళ్లే లేవు. నీ కన్నీళ్ళతో ఏమైనా నింపేశావా? గుడి దగ్గర నన్ను ఎందుకు ఎత్తుకున్నావు? ఓ అదా సంగతి. కావాల్సిన వాళ్ళు ఎత్తుకెళ్లి పైన పీట మీద కూర్చోబెడితే లైఫ్ సంతోషంగా ఉంటుందని నువ్వే కదా అన్నావు. అందుకే నిన్ను ఎత్తుకెళ్లి అక్కడ కూర్చోబెట్టాను. దానికెందుకు ఓల్డ్ సినిమాలో క్యాన్సర్ వచ్చిన హీరోయిన్లా అలా మొహం పెట్టుకున్నావు? హే ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ అలోన్. ప్లీజ్ గో. ఓకే సారీ కూల్. రే దేవదాసు, అన్నిటికీ నీ గంట కొట్టి వద్దు వద్దు అని చెప్పేవాడివి ఈ అమ్మాయిని ఎత్తుకెళ్ళేటప్పుడు ఎందుకు చెప్పలేదురా? చూడు గుర్రమని ఎంత కోపంగా ఉందో. అసలు ఈ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం ఎన్ని జన్మలు ఎత్తినా కష్టంరా. వర్షం వస్తుంది, తడిచిపోతున్నాం. రండి రండి ఇద్దరు రండి. వర్షం పెద్దదవుతుంది. నీకు జ్వరం వచ్చిందంటే మీ నాన్న రైఫిల్తో నన్ను షూట్ చేసి పారేస్తాడు. అసలు ఆయన గురి సూపర్. రా వెళ్దాం. రా. వచ్చే వాళ్ళు నిండా తడిసిపోయినావు. లోన పోయి సీర మార్చుకో అమ్మి. తొలకు రానా జ్వరం గట్రా వస్తుంది. సీర మార్చుకుంది పాపం చిన్న పిల్ల. తాత నా మీద కూడా కాస్త జాలి చూపించు తాత. నేను వర్షంలో తడిచిపోయాను కదా. రా బిడ్డ రా. నీకు జ్వరం గట్రా రాకోకుండా నా దగ్గర ఏరే ముందు ఒకటి ఉండదు. నాగిస్తావేటి? వద్దు తాత వద్దు. ఉంటే చాలా మంచిది. వద్దు తాత, నేను చాలా మంచోడిని. ఇద్దు అయితే చెడిపోతావేటి? పర్లేదు. వద్దు తాత వద్దు, నేను తాగను. పర్లేదు తాగు బిడ్డ. ఈ చీర కట్టుకో అమ్మి. ఈ చీరలా కట్టుకోవాలి? చదువుకున్నోళ్ళకంటే మేమే నయమని అందుకు కాదంది. రామ్మి నేనే కడతాను. వద్దొద్దు అంటున్నావు గానే 2 గుటకలేసావనుకో సలికాత సంఖ్యలోకి వెళ్ళిపోద్ది. తాగు బిడ్డ. ఏంటి తాత, నాకు దొరికే వాళ్ళందరూ మందు కొట్టేవాళ్లే. అసలు ఎందుకు ఇలా తాగుతారో? అబ్బా ఆ భగవంతుని మనం ఏమైనా పువ్వు పెట్టు అని అడిగినావా? ఆయన పెట్టిండు, మనం తింటున్నాం. ఇది అంతే. తాగు బిడ్డ. వద్దు తాత. మా కాడ పాలు లేవు, డికాసిన కాపీ. వెళ్ళి బొడ్డోడికి ఇయ్యమ్మా. ఇల్లమ్మా. మారదాన్ని కూడా చిన్నప్పుడు గిట్టాంటి సేర్లో చూసి ఎంటబడి ఎర్రోడిని అయిపోయా. మరి నువ్వేమవుతావో ఏందో. వారిని పైకి కనపడి కంత్రోల్ లాగా ఉన్నాడు. నువ్వు నన్ను గట్టిగా హత్తుకొని ఈ లోకంలో నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరని చెప్పే టైం వస్తుందనుకున్నా. రాలా. ఎవరిని తిట్టాలి? ఆయన